నథింగ్ వాళ్ళు స్టార్టింగ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడైతే లేకుండా పోయింది. వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తారనుకుంటున్నా కానీ లేదు, ప్రతిసారి డ్రాబ్యాక్. పోనీ ఈసారనే దానికి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఏమైనా చేంజెస్ చూసారా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. సో మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ మన టాపిక్ దేని గురించి అనేది. నథింగ్కి సంబంధించి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. అది కూడా రీసెంట్గా మనకైతే లాంచ్ చేశారు, నథింగ్ 3A Pro. సో ఇవాళ వీడియో వచ్చేసి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నథింగ్ బ్రాండింగ్ గురించి మనందరికి తెలిసిందే. స్టార్టింగ్లో వీళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు లేకుండా పోయింది. వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్తగా అంటే వీళ్ళ క్రియేటివ్ థాట్స్ని అయితే యూస్ చేసుకొని మొబైల్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్లో తీసుకొస్తున్నారు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ కూడా ఈసారన్నా మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏమైనా చేంజెస్ ఉన్నాయా? సో మొత్తం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో రీసెంట్గా నథింగ్ వాళ్ళు నథింగ్ 3A Pro మొబైల్ లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో ప్రీవియస్గా నథింగ్ 2Aకి 3Aకి ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఫస్ట్ అయితే ఒక కంపారిజన్ అయితే చేసి చూసేద్దాం. సో నథింగ్ 2Aకి 3Aకి ఇక్కడైతే మీకు డిస్ప్లేలో అయితే సైడ్ బై సైడ్ పెడతా చూడండి మీరు. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి నథింగ్ 2Aలో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేస్తారు. అండ్ 3Aలో వచ్చేసి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేస్తారు. సో రెండిట్లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట మన ముందుకి. దీంట్లో మేజర్ చేంజ్ వచ్చేసి దీంట్లో 2Aలో ఏదైతే ఉందో అది గొరిల్లా గ్లాస్ని అయితే వాడారు. దీంట్లో వచ్చేసి పాండా గ్లాస్ని అయితే వాడారు అనమాట 3Aలో. సో అదే డిఫరెన్స్ 2Aకి 3Aకి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ని అయితే యూస్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మీ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేస్తారు 3Aలో. సో ఇక్కడ వీళ్ళు ఒక స్టెప్ ముందుకైతే వేశారు. సో ఇది బిగ్ చేంజ్ అన్నమాట నథింగ్లో. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో ఇది ఒక బిగ్ చేంజ్. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తారనమాట. కెమెరాస్ పరంగా చూసుకుంటే మనకి 2Aలో వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 3Aలో వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్. దీంట్లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీంట్లో సామ్సంగ్ సెన్సార్ని అయితే యూస్ చేస్తారు. అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్. దీంట్లో వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ని అయితే వాడారు, 50 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్. సో ఇదన్నమాట కెమెరా పరంగా కూడా కొంచెం చేంజ్ అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 2Aలో 3Aలో రెండు కూడా 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. అండ్ 3Aకి 3A Proకి కంపేర్ చేసుకుంటే 3Aలో వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ అండ్ 3A Proలో వచ్చేసి 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే రెండిట్లలో కూడా 5000 mAh బ్యాటరీ. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఛార్జర్లో ఒక 5 వాట్స్ పెరిగింది. 2Aకి వచ్చేసి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 3Aకి వచ్చేసి 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది ఒక చేంజ్. అండ్ 2Aలో వచ్చేసి మనకి Android 14 విత్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో అయితే వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో వచ్చేసి మనకి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్, Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇదే మేజర్ డిఫరెన్స్ 2Aకి 3Aకి. ఇప్పుడు 3Aకి 3A Proకి ఏమేమైనా చేంజెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని సేమే. బట్ డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ కెమెరాలో అయితే ఉంటుంది. కెమెరాలో ఇది ట్రిపుల్ కెమెరా సెటప్పే, ఇది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్పే. బట్ ప్రైమరీ ఇది వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. దీంట్లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్. సో ఇదన్నమాట డిఫరెన్స్. అండ్ IP64 వాటర్ రెసిస్టెంట్ సెషన్స్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. 5000 mAh బ్యాటరీ రెండిట్లో. పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఏం లేదు, జస్ట్ చేంజ్ ఉన్నది ఒక్కటే, అది కూడా టెలిఫోటో లెన్స్. దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉంది, దీంట్లో పెరిస్కోపిక్ లెన్స్ ఉంది. 3Aకి 3A Proకి డిఫరెన్స్ అంతే ఉంది, ఇంకేం లేదు. డిస్ప్లే పరంగా కూడా 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, రెండు కూడా పాండా గ్లాస్తో సపోర్ట్తో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. సో ఈ రెండిట్లో కూడా 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. కంపారిటివ్లీ మన నథింగ్ ఫోన్స్ ప్రీవియస్తో పోల్చుకుంటే ఇప్పుడు ఈసారి అయితే చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. సో ప్రీవియస్గా వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. కెమెరా పరంగా కూడా అంత స్టెబిలైజేషన్ అయితే ఉండకపోదును, పర్ఫార్మెన్స్ పరంగా కూడా అంత స్టేబుల్గా ఉండకపోతుండే. బట్ ఈసారి వీళ్ళు స్నాప్డ్రాగన్కి చేంజ్ అయినారు కాబట్టి కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. కొంచెం కాదు, హ్యూజ్ చేంజెస్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ ఒక మేజర్ అప్డేట్. ఈసారి వీళ్ళు కొంచెం మైండ్ సెట్ని మార్చుకుని వీళ్ళైతే స్నాప్డ్రాగన్కి అయితే వెళ్ళిపోయారు. స్నాప్డ్రాగన్ని బేస్ చేసుకుని కెమెరాస్ కూడా తీయాలనుకుంటే, ఫొటోస్ తీయాలనుకున్నా కూడా ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది అన్నమాట. సో 3Aకి 3A Proకి కంపారిజన్ అయితే చేస్తే అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. కంపారిటివ్లీ 2A 3Aకి అయితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ ఫోన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయవచ్చు. సో పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏం లేవు. సో ఇదన్నమాట.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.